పార్లమెంటు ఈసారి మాత్రం 19 రోజులు జరిగినటువంటి పార్లమెంటు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కాకపోతే ఇలాంటి గందరగోళంలో కూడా 10 బిల్లులు పాస్ అయ్యాయి. 2 బిల్లులు ఏమొచ్చేసి చర్చలకు వచ్చాయి. అందులో ఒకటేమొచ్చేసి పార్లమెంటు కమిటీకి వెళ్ళింది, ఇంకోటేమొచ్చేసి ఆగిపోయింది. నిన్న లోక్సభలో వాయిదాల మీద వాయిదాలు పడడంతో ఆ బిల్లు ఆగిపోయింది. బొగ్గు గనులకు సంబంధించినటువంటి బిల్లు. ఇక ఎఫ్సిఆర్ఏ బిల్లు ఏమొచ్చేసి పార్లమెంటు కమిటీకి వెళ్ళింది. మిగతా బిల్లులు ఏమొచ్చేసి మూజువని పద్ధతిలో అమలు అయిపోయాయి, ఆమోదం కూడా పొందాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మన పార్లమెంట్ ఎంత దారుణంగా సాగిందంటే 19% లోక్సభ, 39% రాజ్యసభలో మాత్రమే సమావేశాలు అయ్యాయి. 270 నుంచి 280 కోట్ల రూపాయలు ఈ యొక్క సమావేశాల వల్ల నష్టం. అంటే కేవలం వృధా అయినటువంటి దీని గురించి. ఇప్పుడు ఎలాగో సమస్య ఏదైతే 19%, 39% దీనికి పరిష్కారం దొరికాయో లేకపోతే సమావేశాలు అయ్యాయో దీని గురించి పక్కన పెట్టండి. దీనికి అయినటువంటి ఖర్చు గురించి మాట్లాడడం లేదు. కేవలం ఏదైతే వృధా అయిందో సమయం, దానికోసమే 270 కోట్ల రూపాయలు వృధా అయినట్లుగా లెక్కలు చెప్తున్నాయి. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఎవరైనా సరే, ఇప్పుడు కాంగ్రెస్, ఇంతకుముందు బీజేపీ, అంతకుముందు ఇంకొకరు ఎవరున్నా సరే ఇదే విధానమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ విధంగా ప్రతిపక్షాలు గోల చేస్తుండడం వల్ల ఎంతో డబ్బు వృధా అయిపోతుంది. అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు. కాకపోతే ఈసారి పార్లమెంట్లో మాత్రం ప్రతిపక్షాలు కక్ష కట్టే ఎలాగైనా సరే అనుకున్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు పాస్ అవ్వకూడదు. ప్రధానమైనటువంటి బిల్లులు డీలిమిటేషన్, మహిళా సాధికారత బిల్లు, అలాగే ఇంకొక బిల్లు ఏమొచ్చేసి ఎఫ్సిఆర్ఏ బిల్లు. ఈ బిల్లులు పాస్ అవ్వకుండా చేయాలనుకున్నాయి. అనుకున్న విధంగానే ప్రతిపక్షాలు విజయం సాధించాయి. ఎంత సమయం వృధా అవుతుంది, ఎంత డబ్బు వృధా అవుతుంది, ఈ దేశ ప్రజలకి ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి అనవసరం. ప్రతిపక్షంలో ఉంటే బహుశా అంతే, ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే ప్రతి ఒక్కరికి పని, అంతకు మించి ఇంకేమి లేదు. ప్రతిపక్షం అనే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆ ప్రతిపక్షం కూడా ఇలాగే చేస్తున్నారు. అది ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి విధంగానే ప్రవర్తిస్తున్నారు. అది మనం ఈరోజు బీజేపీయో లేకపోతే కాంగ్రెస్ను విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఈ విధంగానే పార్లమెంట్లో దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు.